హే హాయ్ గైస్, ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ కారం వేసుకోవాలా, అలానే ధనియా పౌడర్ కొంచెము, పసుపు పొడి, ఇది 1/2 kgతో చేస్తున్నాము. పచ్చిమిరపకాయలు, అలానే లెమన్ కూడా వేసుకోవాలా. లెమన్ ఒక కాయలో 1/2 కప్పు, అలానే అల్లం వెల్లుల్లి పేస్టు. మేమైతే ఫ్రెష్ చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే. అలానే కర్డ్ కూడా వేసుకోవాలా. మంచిగా కర్డ్ వేసుకొని ఇంకా బిర్యానీ పౌడర్ కూడా వేసుకోవాలా. ఇంట్లో ఉందాడు, ఫ్రిడ్జ్లో ఎత్తిస్తా. తెచ్చిద్దురా పుష్ప, బిర్యానీ మసాలా పౌడర్ తెచ్చిద్దురా. అవంతా వేసుకొని మంచిగా కలుపుకొని 1/2 అవర్ పక్కన పెట్టేసేయాలా. దాని తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. సాల్ట్ కూడా వేసుకోవాలా. అంటే ఒక్కరు ఒక్కొక్కలాగా తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మీకు తగినట్టు వేసుకోండి. అలానే చికెన్ కబాబ్ పౌడర్ కూడా వేసుకోండి. చికెన్ కబాబ్ కాదు, చికెన్ బిర్యానీ పౌడరు. అలానే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక మనం వేసుకో. ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని తర్వాత వేసుకోండి, మేము కట్ చేసి పెట్టుకున్నాము. ఇవంతా వేసి మంచిగా కలుపుకోవాలా. కలుపుకొని 1/2 అవర్ పక్కన పెట్టేసేయాలా, అంతే. గరం మసాలా కూడా వేసుకోవాలా. మేము అప్పుడే మర్చిపోయినాము, ఇప్పుడు వేస్తున్నాము. ఫస్ట్ టైం వీడియో తీయడం కదా, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అన్నీ 2-3 టైమ్స్ తీస్తే తర్వాత మళ్ళీ మాకే ప్రాక్టీస్ అవుతుంది. ఒక వెడల్పు ప్యాను, ఏమంటారో దీన్ని తెలీదు, కడాయి అంటారు, ఏదో ఒకటి మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. దాంతో తగినంత ఆయిల్ వేసుకోవాలా. అలానే గీ కూడా వేసుకోవాలా. ఇంట్లో ఫ్రెష్గా చేసిన గీ చాలా బాగుంది. అసలు బాక్స్ ఓపెన్ చేస్తుంటేనే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇది ఆవు నెయ్యి. నెయ్యి ఎంత కావాలో మీకు ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి, నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు వేసుకోవద్దండి. అలానే బియ్యం కూడా కడిగి నానపెట్టుకోవాలా. మేమైతే 3 డబ్బాలు వేసినాము చిన్న దీంతో. 1.5 నార్మల్ సోనా మసూర బియ్యము, 1.5 వచ్చి ఇంకో బాస్మతి బియ్యం 2 వేసినాము. ఆయిల్, గీ ఇదంతా కాగిన తర్వాత మంచిగా స్పైసెస్ వేసుకోవాలా. ఈ స్పైసెస్ నేమ్స్ అంతా నాకు కరెక్ట్గా తెలీదు, మీరు ఇక్కడ చూడండి, మీకు కనపడుతున్నాయి కదా. ఈ స్పైసెస్ అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలా. ఆయిల్ వేడైంది, ఇప్పుడే మేము స్పైసెస్ అంతా వేసినాము. చిట్పట్లాడతాయి, జాగ్రత్తగా ఉండండి ఆయిల్ దగ్గర. అలానే ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు ఇవంతా వేసుకోవాలా. జాగ్రత్తగా వేసుకోండి, ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవంతా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం, చికెన్ బిర్యానీ.
మీకు కూడా ఇష్టమా? ఇష్టమైతే కామెంట్ చేయండి. అలానే కరివేపాకు కూడా వేసుకోండి. మా ఇంట్లో ఫ్రెష్గా లేదు, కొద్దిగా వెండిపోయింది. ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకోండి. ఆనియన్ దమ్ బిర్యానీకి చేసే అంత గోల్డెన్ ఫ్రై అవసరం లేదు, ఎందుకంటే మనం చికెన్ ఇవంతా వేసి మళ్ళీ ఫ్రై చేస్తాం కదా, మళ్ళీ మాడిపోతాయి. అందుకే కొంచెం ఫ్రై అయితే చాలు. ఆనియన్ టమాటా వేసి మంచి ఫ్రై చేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర పుదీనా రెండు వేసుకొని ఫ్రై చేసుకోండి. కొత్తిమీర పుదీనా ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ బిర్యానీ. ఇవంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవడం. ముందే మనం అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా మసాలాలంతా, హాఫ్ అన్ అవర్ పక్కన, అవంతా ఎత్తి వేయడం. చికెన్ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మా ఇంట్లో మసాలాలు ఎక్కువ వేస్తే ఎవరు లైక్ చేయరు, అందుకే మేము కొంచెం తక్కువ మసాలాలు వేసి చేస్తున్నాము. మరీ హెవీగా వేయట్లేదు, మీడియంగా వేస్తున్నాము. మీ ఇంట్లో మీకు ఎలా నచ్చుతుందో అలా వేసుకోండి. ఈ చికెన్ అంతా వేసి ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఇక 10 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా బియ్యం వేసుకోవాలా. బియ్యం వేసుకొని మంచిగా కలుపుకోండి. డబ్బాలు వేసుకున్నాము బియ్యము, 3 గ్లాసెస్ వాటర్, అంటే ఒక డబ్బా బియ్యంకి 2 గ్లాసులు వాటర్ వేయాలా. అందరూ చాలా మంది వేడి చేసుకొని వేసుకుంటారు, కానీ మాకేమంత ఎప్పుడు అలా చేయము. నార్మల్గా చల్లగా ఉండే వాటరే వేసేస్తాము. వాటర్ వేసుకొని కొత్తిమీర పుదీనా కొద్దిగా వేయండి పైన. అంతే, ఇంకొక 10 మినిట్స్ ఉంటే అయిపోతుంది బిర్యానీ. మా ఇంటికి గెస్ట్లు వచ్చినారు, అందుకే మాట్లాడుతూనే ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా అవాయిడ్ చేయండి. మధ్యలో అప్పుడప్పుడు ప్లేట్ తీసి కలబెడతా ఉండండి. ఇక్కడ పొగ చాలా వస్తుంది, ఆవిరి, అందుకే వీడియో తీస్తుంటే కనపడట్లేదు. ఫైనల్లీ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా వేడివేడిగా ఉంది, అసలు చాలా కలర్ఫుల్గా ఉంది, కానీ ఇక్కడ కనపడట్లేదు. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాము. చూస్తూ ఉండండి, టేస్ట్ లాస్ట్లో చెప్తాను. ఫైనల్లీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే టేస్ట్ చూస్తున్నాము. గీ ఫ్లేవర్ అయితే భలే వస్తుంది, ఇంత బాగుంది. ఇది చికెన్ పిక్కలు.
ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్.